మంచిది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వర్తమానము చక్కటి వర్తమానము. దేవుడు మనకు ఎంతగానో మనల్ని ప్రేమించి గొప్ప రక్షణ ఇచ్చి నడిపిస్తున్నాడు దేవాది దేవుడు. అలాంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు అని చెప్పినా సరే తక్కువే. ఎందుకంటే మనము పాప జీవితాలను మనము అవినీతితోని, అక్రమాలతోటి, అపరాధములతోటి బ్రతుకుతున్నటి పాప జీవితానికి ఒక విలువననేది మనకి ఇచ్చారు యేసుప్రభు వారు. హల్లెలూయా. ఆ విలువ కొంతమంది గ్రహిస్తున్నారు, కొంతమంది గ్రహించలేక లోకంలోనే ఉండిపోతున్నారు. ఈ ప్రపంచానికి దిక్కు ఎవరు అంటే, పరలోకానికి చేసేవారు ఎవరంటే ఒక ప్రభువైన యేసు ప్రభు వారు ఒక్కరే. ప్రతి మనిషి కూడా ఏదో భక్తి చేస్తూ ఉంటాడు, మంచిదే. అయితే ఆ భక్తి విషయంలో సొంత ఆలోచనలకి వెళ్ళిపోతూ ఉంటారు. మా పూర్వీకులు ఎలా చెప్పారండి, మా పెద్దలు ఎలా చెప్పారండి, మాకు ఇదే బాగుందండి అని సొంత తలంపుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. సొంత తలంపుల్లో వెళ్ళిపోవడం వల్ల నరకానికి పాత్రులు అయిపోతారు. ఎందుకంటే మేము ఆ దానం చేస్తున్నాం, ఈ దానం చేస్తున్నాం అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఎన్ని దానాలు చేసినప్పుడు కూడా పరలోకానికి వెళ్ళలేడు. ఎన్ని దానాలు చేసినా సరే పరలోకానికి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు అంటే, మొట్టమొదట మనిషి జన్మతః పాపి కాబట్టి. పాపంతో ఉన్నటువంటి మనిషి ఎన్ని దానాలు చేసినా సరే పరలోకానికి వెళ్ళలేడు. కారణము మనిషి పాపి కాబట్టి. పాపాత్ములకు పరలోకంలో చోటు లేనే లేదు, బైబిల్ సెలవిస్తుంది. మన సొంత ఆలోచనలు, మన సొంత ఇవి కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది మనం గ్రహించుకోవాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం ఉండాలి. అంటే మన సొంత అనుభూతితో వెళ్తే ఆ వ్యక్తికి నరకమే గతి. ఆ నరకం చాలా భయంకరంగా ఉంటుంది, తెలియట్లేదు ప్రజలకి. ఈరోజు మేము బాగున్నాం కదా, ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఈరోజు మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, పొలం ఉంది, బంగారం ఉంది, నగలు ఉన్నాయి, మా బంధు బలగం ఉంది, మా కండ బలగం ఉంది, బుద్ధి బలగం ఉంది, మాకు బాగా చదువుకున్నాం, మాకేంట్లే, మాకు దేవుడితో పనే ఉంది అన్న వాళ్ళు కొంతమంది ఆలోచిస్తున్నారు. వారు అందరికీ కూడా నరకమే గతి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక ఆలోచన ఉంటుంది, చనిపోయిన తర్వాత పరలోకానికి, ఆ స్వర్గానికి వెళ్ళాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే ఎవరు మార్గం చూపిస్తారు? ఎవరు మార్గం చూపిస్తారు? ఎవరు మార్గం చూపిస్తారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఏమనుంది ఒకసారి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే నిరర్ధకము కాదు. మనిషి చెప్తే నేను నిరర్ధకం అయిపోతుందేమో కానీ దేవుడు యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే ఎవరును తండ్రి యొద్దకు రాడు. అంటే పరలోకానికి నేనే మార్గమును, నేను తప్ప వేరే మార్గం లేదు. నా మార్గం నడిస్తే నా తండ్రి దగ్గరికి మీరు చేరుకుంటారు అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి పరలోకం వెళ్ళి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే ప్రపంచంలో ఎవ్వరు లేరు, ఒక యేసు ప్రభు తప్ప. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన వెళ్ళి వచ్చేవాడు, తండ్రి కుడిపార్శ్వంలో ఆసీనుడైన యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడైన
ఆ కుమారుడే మన కోసము లోకానికి ఒక నలుగురు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తండ్రి దగ్గరికి మార్గం చూపించడానికి లోకానికి ఆయన వస్తే ఆనాడు ప్రజలు హేళన చేశారు, అవమానపరిచారు, అవిలుగా మాట్లాడారు, అంటే దూషించారు. ఆ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా అజ్ఞానం ఎక్కువైపోతుంది, జ్ఞానం తక్కువైపోతుంది, అజ్ఞానం పెరిగిపోతుంది. అజ్ఞానమే ఈరోజు ప్రపంచంలో ఏడుతుంది బాగాను. అయితే పరలోకానికి వెళ్ళాలి అంటే యేసులోకి తప్ప వేరే మార్గం లేదు. చెప్పిన వ్యక్తి మానవుడు కాదు, గ్రహించుకోవాలి. దేవుని కుమారుడు దేవుడు. ఒక రాజకుమారుడు ఏమంటే రాజకుమారుడు పెద్ద రాజు అయినా కాబట్టి యేసుప్రభువు దేవుడు. దేవుడు చెప్పిన మాటలను లెక్కలో తీసుకోవాలంటే నీకు నరకమే గతి. ఇంకా మనం రక్షించబడ్డాం అంటే మన కుటుంబాన్ని రక్షించే బాధ్యత ఎవరిది? మనదే. మన బంధువులు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. ముందు దేవుని మాట చెప్పాలి. మన కుటుంబంలోనే మనం ఏదో తక్కువ అనుకోండి, అలిగిసి మనం ఒక వస్తువుని కొనిపించుకుంటాం. అవునా కాదా? ఒక వస్తువుని కొనిపించుకోవాలంటే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ కుటుంబంలో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళ చేత ఎలా కొనిపించుకోవాలని ఆలోచన కలిగి ఉంటే ఎలాగైనా సరే అన్నం మానేస్తారు, అలుగుతారు. అలిగిసి మొత్తం మీద ఆ వస్తువు ఏం చేస్తారు? కొనిపించుకునే వారు కొన్ని వదలరు. మరి దీంట్లో ఆ శ్రద్ధ ఉండేటప్పుడు పరలోకాల్లో వెళ్ళాలి, నేను రక్షించబడ్డాను, నా కుటుంబంలో రక్షించబడి ఉండాలి అన్న తపన మనకు ఉందా అని మనం అంతరార్థ పరిశీలించుకోవాలి. మనం ఎంతసేపు కూడా దేవుని మార్గం వెళ్ళకుండా సొంత తలంపులు, సొంత ఆలోచనలు వెళ్ళిపోవడం వల్ల దేవునికి కోపం వస్తుంది. మనుషులు కల్పించిన పద్ధతిలోనే వెళ్ళిపోతున్నారు చాలా మంది. రోజు క్రైస్తవులు పిల్లలు కూడా రోజు ఎవరు ప్రేమిస్తారు? క్రైస్తవులు ప్రేమించట్లేదు, అన్ని జనులు ప్రేమిస్తారు. ఈరోజు సాతాను గారి యొక్క ప్రభావం చాలా ఎక్కువ యవనస్తుల మీద ఉంది. యవనస్తుల మీద సాతాను ప్రతాపం చూపిస్తున్నారు. క్రైస్తవ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎవరిని ప్రేమిస్తున్నారంటే హిందువులు అన్ని జనులే ప్రేమిస్తున్నారు. అన్ని జనులు ప్రేమించి అన్ని జనులకు ఆచారాలకు తీసుకొని వెళ్ళిపోతున్నారు అవతల వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం! మళ్ళీ ఆ పిల్ల సండే స్కూల్ దగ్గర నుంచి చర్చికి వెళ్ళేవారు కూడా ఎంత భక్తిగా ఉంటారో. ఆ లవ్ అనేసరికి ఏమవుతుందంటే అన్ని జనుల పిల్లలతో వివాహం చేసుకుంటున్నారు. ఎంత దారుణం అది! ఎంత మరి నిజంగా మరి ఈ భక్తి అంతా ఏమైపోతుంది? ఈ భక్తి అంతా ఏమైపోతుందంటే అది వాళ్ళ పొరపాటు కాదు. వాళ్ళు సరైన క్రీస్తుకి వాళ్ళు వెలిగిన హృదయంతో మనసు ఎవరు ఇచ్చేవారైతే మళ్ళీ అన్ని జనులు ఎవరు కూడా ప్రేమించరు. దేవుణ్ణి పూర్ణాత్మతోనూ పూర్ణతోనూ పూర్ణతోనూ దేవుడు మనం ప్రేమించాలి. మనం అలా ప్రేమించుతున్నావా? అలా ప్రేమిస్తే వెరీ గుడ్. కానీ చాలా అలా ప్రేమించట్లేదు. లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు లోకంలో ఉండిపోయి పెద్దలు చెప్పిన ఆచారంలోని, బదులు చెప్పిన ఆచారంలోని తెలివి మునిగిపోతున్నారు. పెద్దల యొక్క ఆచారంలోనే ఉండిపోతున్నారు. అందులో చక్కటి మాట ఉంటుంది, మార్క్స్ వార్తలోనే ఒక చక్కటి మాట. ప్రతి దాన్ని కూడా మనం దేవుడిని అడగాల. దేవుడిని అడిగి, దేవా ఏంటి దేవా నా పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నేను రక్షించబడ్డాను, నా బంధువులు రక్షించబడవలసిన లేదా, నా తల్లిదండ్రులు రక్షించబడడం లేదా, నా అన్నదమ్ములు రక్షించబడలేదా, నా చెల్లి, నా తమ్ముడు, నా అక్క రక్షించబడవలసిన లేదా, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, అయ్యో అని వాళ్ళ కోసం మనం తప్పించి కనీసం ఒక మాట మనం చెప్తున్నామా? చెప్తే వెరీ గుడ్. చెప్పడం అనేది మన బాధ్యత. మన బంధువులకి, మన స్నేహితులకు, మన కన్నవారికి, నీ భర్తకి, నీ భార్యకి చెప్పే బాధ్యత ఎవరిది? మనకి ఇచ్చాడు. చెప్పడం వరకే మన బాధ్యత. ఫలించేవాడు యెహోవా. దేవుని స్తోత్రం. అలా చెప్పకుండా మా పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విధంగా నడుస్తూ ఉంటే నీకు నరకమే గతి. నరకం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నరకం తప్పించడానికే మన పాపాల చేతను, మన అపరాధం చేతను చచ్చిన వారే ఉండే క్రీస్తు మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా! ఎలా బ్రతికించాడు? ఆయన చనిపోయిన శిలువలో ఆయన
చనిపోయాడు, మనం చనిపోవాలా, మనం చనిపోయి నరకానికి వెళ్ళిపోవాలా, కానీ ఆయన చనిపోయాడు, మనం బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. ఆయన అంత ప్రేమమయుడు యేసు ప్రభు వారు. ఆయన ప్రేమని నిర్లక్ష్యం చేస్తారా? ఆయన దేవాదేవుడై ఉండి మహిమ నాకులా ఉండి పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నటువంటి మహాదేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకం కొరకు వస్తే దేవునికి ఇచ్చిన విలువేంటి వివరిస్తున్నారు. దేవునికి ఏ ప్రాముఖ్యత ఇస్తున్నారు? కుటుంబానికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవునికి ఇస్తున్నావా? ఇస్తే వెరీ గుడ్. ఎంతవరకు ఇస్తున్నారు? దేవునికి విలువ అంటే దేవుని ప్రాముఖ్యత కుటుంబానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు, పెద్దలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ దేవునికి విలువ ఇవ్వటం లేదు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. అందుకే అంటాడు దేవుడు మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఎలా చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించరు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు దేవుడు ఇక్కడ? చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. అందుకు ఆయన యేసు ప్రభు వారు చెప్తున్నాడు, అక్కడ ప్రజలతో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయంట. వారు మానవులు కల్పించిన పద్ధతులే పాటిస్తున్నారు. మానవులు పెద్దలు పెట్టినటువంటి ఆచారాలు సాంప్రదాయాల్లోనే ఉంటున్నారు, కానీ నా మాటలు వాళ్ళు లెక్కలో తీసుకోవటం లేదు అని ఎంత హృదయంతో ఆవేదనతో మాట్లాడటం లేదు కదా. ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్న యేసుప్రభు వారు. వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. వారు మానవులు కల్పించిన పద్ధతులు. ఏంటి పద్ధతులు? జ్యోతిష్యం నమ్ముతున్నారు, దేవుని నమ్మటం లేదు. వాస్తు నమ్ముతారు, దేవుని నమ్మటం లేదు. జాతకాలు నమ్ముతారు, దేవుని నమ్మటం లేదు. ఎవరికి ప్రాముఖ్యస్తున్నాం? మనము మనుషులు కల్పించిన పద్ధతులకి మనం వాళ్ళు చేస్తున్నాం, కానీ దేవుడు విరిగినది హృదయం అడిగాడే. ఆయన మనం ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో పూర్ణ ఏడుతున్నాను ప్రేమించాలి, ఆయన చెప్పిన మనం నడవాలి అని ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు ఈరోజు? ఆలోచన కలిగి ఉంటే వెరీ గుడ్. ఆలోచన లేకపోతే ఈ రోజు నుంచి ఆలోచించి స్టార్ట్ చేయాలి. ఇంకా మానవులు కల్పించిన పద్ధతులు ఎన్నో ఉన్నాయి లోకంలో. ఎన్నో లక్షల సాంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో రకాలమైన పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో మునిగిపోతున్నారు చాలా మంది. కులం అనే పద్ధతి, మతం అనే పద్ధతి, అనే రకాలైన విగ్రహారాధన పద్ధతి, జ్యోతిష్యం అనే పద్ధతి, ముహూర్తాలు అనే పద్ధతి, జాతకాలు అనే పద్ధతి, అనేక రకరకాలుగా దేవుని మాటలు ప్రక్కన పెట్టి, దేవుని ఆలోచన ప్రక్కన పెట్టి మనుషులు కల్పించిన పద్ధతులే పాటిస్తున్నారు. అందుకని ఉన్నారు నాకు వారి హృదయం నాకు దూరంగా ఉన్నాయట. దూరంగా వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తారు. ఇది దేవుని మాటలు అని బోధిస్తారట. ఏ మాటలు? మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని చెప్తారు, బోధిస్తారు. దేవుని మాటలు అని కళ్ళపిల్ల మాట చెప్తున్నారు చాలా మంది. అందుకని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలతో ఎన్నోచన మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, చదవండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుని పారపరాచారమును గైకొనుచున్నారు. మనుషులు పెట్టిన పారపరాచారం, పూర్వీకుల ఆచారాలు మీరు పాటిస్తున్నారు, కానీ మీ హృదయంలో దూరంగా ఉన్నాయని ఎంతో ఆవేదనతో యేసుప్రభు చెప్పినట్టుగా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యేసుప్రభు మన పాపాల నిమిత్తమే, దోషాల నిమిత్తమే మరణిస్తే మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఆయనకి? ఇంకా లోక సంబంధంగా ఉంటూ లోక ఆచారాలతో మునిగి తెలియాడుతూ మానవులు కల్పించిన పద్ధతుల్లో ఉంటూ దేవుని ఆచరణ విడిచిపెట్టేవారుగా లేరా? విడిచిపెట్టేశారట.
ఆయన కష్టపడి దేవాదేవుడు లోకానికి మానవుడుగా రిక్తులుగా చేసుకుని దాసు శరీరం ధరించుకొని ఈ లోకానికి మనిషి పోలుగా పుట్టి లోకానికి వస్తే ఆ యేసు ప్రభుకి ఏమి ఇస్తున్నారు, ఏ ప్రాముఖ్యత ఇస్తున్నారు ఆ దేవుని దేవాదేవునికి? ఆయనకి ఏమీ విలువ ఇవ్వట్లేదు, ఆయనకి ఏమీ ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. మా పెద్దలు చెప్పారు, మా పూర్వీకులు చెప్పారు. ఇదే ఆలోచించలేదని అయ్యో దేవుడు మన కోసం వచ్చేదే, మన పాపాల నిమిత్తమే దోషాల నిమిత్తమే రక్తం చిందించేలే, ఆ పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలు కలిగి వేసి మన పరిశుద్ధంగా తీర్చితేనే, మన నీతి మందుగా చేసేదే, మన పరలోక వారసులుగా చేయడానికి ఎంత కష్టపడ్డాడే, ఎంత అవమాన పాలయ్యాడే అని ఆలోచనగా ఉందంటారా? కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. యేసు ప్రభు అంటే ఒక ఆలోచన ఈరోజు యేసు ప్రభుని ధ్యానం చేస్తున్నారు కొంతమంది. కాబట్టి భక్తులుగా అందరూ చేస్తుంటారు, సరైన రీతిలో చేయాలి. పరలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలని తపన ఉంటుంది. ఎలాగెళ్తావు పరలోకానికి? నువ్వు పాపులు కదా, పాపులు అయినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. పరలోకంలో పాపాత్మలకు చోటు లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఆ పాపం పోవాలంటే క్రీస్తు రక్తంలో ప్రతి మానవుడు కడగబడవలసిందే. హల్లెలూయా! క్రీస్తు రక్తంలో కడగబడితేనే పరలోకానికి చోటు ఉంటుంది. ఆలోచన కలిగి ఉండండి. దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక ఆలోచన ఇచ్చాడు. ఒక ఆలోచన ప్రకారం ఉండాలి. ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు కాకుండా బైబిల్లో ఏం మాటలు ఉన్నాయి, దేవుడు నా గురించాడుగా రాయించాడు, నేను మళ్ళీ మనుషుల మాట పాటించడం ఏమిటి అన్నది వాళ్ళు పరిశీలన చేసుకోవాలి, గ్రహించుకోవాలి. గ్రహించే మనసు అందరికీ ఇచ్చాడు. చదువుకున్న వారికి ఇచ్చాడు, చదువు లేని వారికి కూడా గ్రహింపు ఇచ్చాడు. సిగరెట్ కాచులు తప్ప రైటా అంటే చదువు లేని వారి దగ్గర అడిగేప్పుడు ఏమంటాడు? తప్పే అంటాడు. నాకు ఏమైనా పుస్తకం కావాలా? ఆలోచన గ్రహించుకోవాలంటే మాకు ఎంతసేపు ఎలా ఉండాలంటే బ్రష్ చేసేవాళ్ళు సుఖం ఉండాలంటే అన్నీ వచ్చేయాలా, ఆ శుభాసు వచ్చేయాలా, సుఖం ఉండాలి. క్రీస్తు నమ్ముకుంటే సుఖం కాదు, అన్ని కష్టాలే ఉన్నాయి. అన్ని కష్టాలు అంటే ఆ కష్టాల్లోనే దేవుని మనం మహిమపరచాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భూమిలో ఉన్నారా, మనం ఏం చేయాలి? మనం రక్షించబడ్డాం. మన తోటి వారిని, మన బంధువుని, మన అన్నదమ్ముల్ని, మన చెల్లిని, అక్కని, అమ్మని, అత్తగారిని, మన పిల్లల్ని ఏం చేయాలి? అగ్నిలో నుంచి లాగాలి. మనం ఆ బాధ్యత మంది. దేవుని మనం తెలుసుకున్నాం, మనం రక్షించబడ్డాం. నీ కుటుంబానికి రక్షణ అవసరం లేదా? నీ కుటుంబానికి రక్షణ అవసరం. అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. ఈ లోకం అంతా అగ్నితో ఉంది, అగ్నిమయమే ఉంది. ఎవరు మృంగుతున్నా అని గర్జించలే అపవాది తిరుగుతున్నాడట. జాగ్రత్త, అపవాది తిరుగుతున్నాడు. తిరిగి యవనస్తులు పట్టుకుంటున్నాడు. లవ్వర్ పేరు మీద గుడ్డిగా వెళ్ళిపోతూ అన్ని జనులని టార్గెట్, అన్ని జనులు అమ్మాయిలే, అన్ని జనులు అబ్బాయిలే క్రైస్తవ పిల్లలు ప్రేమిస్తున్నారు. ప్రేమించి వాళ్ళు దేవుడి దగ్గర రాకుండా విగ్రహాలను వైపు బలించేస్తుందండి ఆ అపవాది. జాగ్రత్త, మీ పిల్లల జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మనం తెలుసుకున్నాము, దేవుడిని మనం రక్షించబడ్డాం. మన బంధువులు కూడా అగ్నిలోకి లాగలాడు. యోధ రాసిన పత్రిక, యోధ రాసిన చివరి ఉంటుంది, ప్రకటన గ్రంథం ముందుంటుంది. ప్రకటన గ్రంథం ముందుంటుంది. యోధ గ్రంథము తీసారా? ప్రకటన గ్రంథం ముందుంటుంది. 1:4. సరే, ప్రకటన ముందు ఉంటుంది. యోహాను 3వ పత్రిక పక్కన 1:3. ఎలానగా
కొంత రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులే. మన దేవుని కృప కామతరకములు దుర్వినియోగపరచు. మన అద్వితీయ నాథుడిలో ప్రభువుని యేసుక్రీస్తుని విధించున్నారు. ఈ తీర్పు తీర్చుటకు వారు పూర్వక ముందే సూచించబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ పై వచనంలో చూస్తే, 3వ వచనంలో చూస్తే, ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయవల్లని విశేష శక్తి గల వాడిని ప్రయత్నపడుతుండగా ఒక్కసారి అప్పచెప్పబడిన బాధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని కోరుచున్నాను. మాకు కావలసిన వాక్యం అది కాదు. అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలని చెప్పని ఒక పదం ఉంటుంది. 21 ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనుడు. తర్వాత సందేహపడిన వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించుడు. దేవుని ప్రేమను మనం కనపరచాలి. వాళ్ళ మీద మనం కనికరపడాలి. కొందరైనా సరే అగ్నిలో లాగినట్టు మనం లాగి ఎంచడం వల్ల రక్షణలోకి మనం నడిపించాలి. అందులో కనికరపడాలి మనము. అయ్యో వాళ్ళు నరకాన్ని వెళ్ళిపోతారే, అయ్యో వాళ్ళు పాపులే, అయ్యో ఆ భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతారే అని మనం ఏం చేయాలి? అగ్నిలో లాగినట్టు ఆ ప్రాణను మనం ఏం చేయాలి? కనికరపడ వాళ్ళ మీద కనికరపడి వాళ్ళు మనము అగ్నిలో నుంచి లాగినట్టు లాగా. దేవుని స్తోత్రం. ఈ లోపంలో చాలా మంది డబ్బు, ధనము, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. మాకు దేవుడితో పనే ఉంది అని కొంతమంది అనాలోచనతో అంటుంటారు. నాకు దేవుడితో పనే ఉంది, నాకు కావలసిన పొలం ఉంది, నాకు కావలసిన బంగారం ఉంది, నాకు కావలసిన బంధుబలం ఉంది, నాకు కావలసిన వెండి బంగారం ఉంది, నాకు కావలసిన ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, నాకు పదవే ఉంది ఇంకా, చాలా దేవుడితో పనే ఉంది ఇంకా అని గర్వంతో ఒగ్గిపోతూ ఉంటారు చాలా మంది. ఒక ధనవంతుడు ఉన్నాడన్న, ఒక ధనవంతుడు ఉంటే అదే గర్వంతో ఉండి ప్రతిరోజు కొంత ధనవంతుడికి సుఖిస్తున్నాడన్న. ప్రతిరోజు కూడా ఆ ధనవంతుడి దగ్గర ఒక పేదవాడు, ఒక లాజరు ఉన్నాడన్న. ఆ లాజరు ఎవరన్నా ఆరోగ్యంగా లేని వల్ల అనారోగ్యంతో ఒంటిలో కురుపులతో ఉంటూ ఆ కురుపులు కుప్ప వచ్చి నాకే స్థితి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆ ధనవంతుడు యొక్క రొట్టెలు తినేటప్పుడు ఆ మొక్కలు పడిపోతే చూశారు, ఆ మొక్కలు తిని బ్రతికేవాడు. అంత దరిద్రమైన జీవితం బ్రతికేది ఒక లాజరు, ఒక దరిద్రుడు, ఒక లాజరు. ధనవంతుడు హ్యాపీగా బ్రతికేదంట. అయితే ఒకరోజు ధనవంతుడు చనిపోయాడు, ఈ యొక్క లాజరు కూడా చనిపోయాడు. చనిపోతే ఆయన తెలియదు ఆ పరిస్థితి. ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె చనిపోతే చాలా భయంకరంగా ఉన్నప్పుడే దేవుని కోసం మేము వెతుకాం దేవుణ్ణి. ఆ వెతికిన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే పరలోకానికి మార్గము యేసు ప్రభువే. ఆ మార్గంలో నడిస్తే నరకం నుంచి తప్పించబడి పరలోకానికి చేరుస్తాడు ఆయన.
ఈ ధనవంతుడు ఏం చేశాడు? ఎంతమంది చెప్పినా వినలేదు. ఎందుకంటే డబ్బు ఉంది, అహంతో ఉన్నాడు ఆ వ్యక్తి. కానీ లోపల దరిద్రంగా జీవిస్తూ కష్టాలతోటి కన్నీరుతోటి దరిద్రమైనటి సరైన ఆహారం లేక కట్టుకోవడానికి వస్త్రం లేక జీవిస్తున్నాడు. అక్కడే ధనవంతుల కాళ్ళ దగ్గర జీవిస్తాడు. ఇద్దరు చనిపోయారు. అయితే ఈ లోకంలో దరిద్రంగా జీవించి కష్టాలు అనిపించండి ఆ యొక్క దరిద్రుడు లాజరు పరలోకానికి వెళ్ళాడు, పరదేశకి వెళ్ళాడు. అబ్రహాము రొమ్ము అనుకుని ఉన్నాడు. ఈ లోకంలో సుఖంగా జీవించినటువంటి అహంతో జీవించినటువంటి పొగతో జీవించినటువంటి ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి యాతన పెడుతున్నాడు. అది చాలా భయంకరమైనది. ఆ నరకం ఎలా ఉంటుందని అంటే చాలా చీకటిగా ఉంటుంది. మనుషు సహాయం ఉండదు, దేవుడి సహాయం ఉండదు. చనిపోదామంటే చావు రాదు, బతుకుతామంటే బ్రతకలేక చాలా భయంకరమైన స్థితి నరకం. అందుకే అంటున్నాడు ఆ ధనవంతుడు. ఒకసారి తీయండి, ఒకసారి లోకాసు వార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయంలోని ఏమంటాడంటే ఆ యొక్క ధనవంతుడు 16 లోకాసు వార్త 16:24 ఏమని చూడలేదు? తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి. ఎవరన్నారు ఈ మాట? ధనవంతుడు అంటున్నాడు. ఏమంటాడంటే లాజరు దరిద్రుడికి లాజరు చనిపోయాడు, ఆ యొక్క ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజరు లోకంలో దరిద్రం అనుభవించి కష్టాలు అనుభవించి ఆయన పరదేశంలో హ్యాపీగా ఉన్నాడైన అబ్రహాము అంటే ముందు వెళ్ళిపోయినట్టు అబ్రహాము యొక్క ప్రక్కన కూర్చున్నాడు. కానీ ధనవంతుడు పొగరుతో ఎవరు చెప్పిన వినకుంటే గర్వంతో ఊపిపోతున్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడ చూడండి ఒకసారి. ఏమంటే 23 నుంచి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడను. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఏమడుతుందండి పాతాళంలో? బాధ భరించలేని బాధపడుతున్నాడట. ఎవరు బాధపడతారు? ఈ లోకంలో సుఖంగా జీవించి కొన్ని పొగతో జీవించిన ఆ వ్యక్తి పరలోకం ఉంటుందనే సంగతి తెలిసింది కూడా. అయ్యా దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకం ఉంటుందని తెలిసింది కూడా డబ్బుని అహంభావంతో గర్వంగా ఊగిపోతున్నది ఈ వ్యక్తి. చనిపోయిన తర్వాత ఆ పాతాలకు వెళ్ళిపోయి ఏమంటుంటే ఆయన బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అబ్రహామా నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. అంటే నీవు మొత్తం అంతా కూడా దాహం చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు ధనవంతుడు. అయినప్పుడు కూడా ఇది వెళ్ళిపోక తగ్గలేదు. ఎందుకు లాజరును పంపించుకున్నాడు? లాజరు దగ్గర బానిస కాబట్టి ఆ బానిస చూపుతట అంటాడు, నీ దగ్గర లాజరు ఉన్నాడు కదా, ఆ లాజరు నా దగ్గర పంపించు అని గర్వంతో ఉంటున్నారు. ఆ తండ్రి అబ్రహామా మరి అందుకు కనికరపడి తన వేలుకున్న నీళ్లు ముంచి నా నాలుకను చల్లవచ్చిన లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నని కేకలు వేసి చెప్పును. కేకలు భయంకర కేకలు. ఎంతో బాధ అనిపిస్తున్నాడు. ఎంత భయంకరమైన అగ్ని జ్వాలలో యాతన పడుచు కేకలు వేసి చెప్పాను. ఎంతో యాతన. ఈ యాతనపై ఈ వ్యక్తి భూమి మీద ఎలా జీవించాడు? సుఖంగా జీవించాడు. మరి లాజరుగా దరిద్రంగా జీవించాడు. అతని వ్యక్తికి ధనం లేదు
కష్టాలు కన్నీళ్ళతో సుఖంగా జీవించాడు. ఆ సుఖంగా ఎంత యాత్రగా జీవించినట్టు ఆ యొక్క లాజరు సుఖాన్ని అనుభవించాడు ఎక్కడ? పరదేశంలోని. మరి ఈ లోకంలో మరి హ్యాపీగా జీవిస్తూ మరి రోజుకు ఒక రకమైన ఫుడ్ తింటూ మంచి వస్త్రాలు ధరించుకుంటూ హ్యాపీగా ఉన్నటువంటి ఈ యొక్క ధనవంతులు అక్కడ ఏం పడుతున్నాడు? అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాడు. ఎంతో భయంకరమైన యాతన కేకల వేచి చెప్తున్నాడు. ఆ 25 అందుకు అబ్రహాము అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించింది. అలాగునే లాజరు కష్టం అనిపించినని జ్ఞాపకము చేసుకున్నాము చెప్తున్నాడు ఇక్కడ. అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖాన్ని అనిపించావు ఇక్కడ. అలాగే లాజరు కష్టం అనిపించాను, జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో సుఖంగా జీవించే వ్యక్తికి, ఏ వ్యక్తి అయినా సరే, దేవుని వెంబడించకపోతే నరకమే గతి, అగ్ని జ్వాలల యాతన పడుతూ చెప్తున్నాడు. ఈ లోకంలో దేవుని మార్గంలో ఉంటూ, దేవుని ఆలోచన కలిగి దేవుని మయంపరుస్తూ, దేవుణ్ణి గనపరుస్తూ ఉంటే కష్టాలే ఉంటాయి, అన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళలో ఉంటాయి. కొన్నాళ్ళు కష్టాలు మనం ఎప్పుడైతే మనం అక్కడ భరిస్తామో పరలోకంలో శాశ్వతమైన లోకంలోకి వెళ్తే అక్కడ ఎల్లప్పుడు కూడా సంతోషమే. దేవదేవతలు కొనిపెడతారంటే మనల్ని దేవదేవతలతో, అబ్రహాముతో, నీతి మందులతో హ్యాపీగా ఉంటాం. అక్కడ శాశ్వతమైన కాలం పరలోకం అంటే ఇది ఈ లోకమైన శాశ్వతమైన కాలం. ఇది అంతలో మారిపోయినటువంటి ఈ జీవితం, చిన్న జీవితం కొరకు నువ్వు యాత్ర పడలేవా? కష్టాలు అనుభవించలేవా? సుఖం కావాలా? క్రైస్తవుడికి సుఖం ఉండదు, అన్ని కష్టాలే. నీ సుఖం ఎక్కడ చనిపోతేనే సుఖం ఉంటుంది. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనటువంటి సుఖాన్ని అనుభవించుతుంది. అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఎక్కడ నెమ్మది పొందుచున్నారు, నీవు అక్కడ యాత్ర పడుచున్నావు. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడ ఏమనుంది కదా? ఏమనుంది కదా? నీవు యాతన పడుచున్నావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నారు. ఎవరు నెమ్మది పొందుతున్నారు? లాజరు నెమ్మది పొందుతున్నాడు ఇక్కడ. మరి భూమిలో ఉండగా నెమ్మది పొందాడా? నెమ్మది పొందలేదు. ఏం పొందాడు లాజరు? కష్టాలు, కన్నీళ్లు, యాతన, శ్రమలు, కన్నీళ్లు, అనారోగ్యము, అనేక భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అటువంటి భయంకరమైన స్థితిలో ఆ వ్యక్తి నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు నువ్వేం చేసావు? సుఖం అనిపించు. నువ్వు సుఖం అనిపించి చక్కగా రోజుకు ఫుడ్ తిన్నావు, ఎవరికి ₹1 సహాయం చేయలేదు, దేవుని కనపరచలేదు, కాబట్టి నీకు నరకమే గతి. లాజరు అయితే ఇక్కడ నెమ్మది పొందున్నాడు. ఎవరు? 25 చూద్దాం మరొకసారి. అందుకు అబ్రహామా అబ్రహాము అంటున్నాడు, కుమారుడా, నువ్వు నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైన సుఖం అనిపించిందేమో, అలాగే లాజరు కష్టం అనిపించాలని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ ఈ పరదేశంలోని నెమ్మది పొందుతున్నాడు, నీవు యాత్ర పడుచున్నావు అని మరి ఇక్కడ చెప్తున్నట్టు మాటలు. కాబట్టి ఎప్పుడైతే ఈ లోకంలో ధనం ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో, ఎవరికి రూపాయి సాయం చేయకుండా, దేవుని గణపరచుకుంటున్నా, దేవుణ్ణి తెలుసుకొని కూడా వెంబడించకపోతే నూరింతల నరకం ఉంటుంది ఆ వ్యక్తికి. కాబట్టి దేవుణ్ణి తెలుసుకొని ఆ మార్గంలో వెలిస్తే పరలోకం ఉంటుంది. నేనేం చెప్పే మాట కాదు, దేవుడు చెప్పాడు. మనం రక్షించబడ్డాం. మన బంధువులు రక్షణ అవసరం లేదా? మన స్నేహితులు రక్షణ అవసరం లేదా? నీ భార్యకి రక్షణ అవసరం లేదా? నీ భర్తకి రక్షణ అవసరం లేదా? నీ పిల్లలకు రక్షణ అవసరం లేదా? నీ తల్లికి రక్షణ అవసరం లేదా? వాళ్ళకు కూడా మనం చెప్పే బాధ్యత మనది. చెప్పాలా? మార్పు వచ్చే వరకు మనం చెప్పే బాధ్యత, మన తులసి భాష విడిచే వరకు చెప్పే బాధ్యత మందే. వాళ్ళు వెంటనే విడిచిపెట్టేస్తామా?
విడిచిపెట్టేసి నరకాన్ని వెళ్ళిపోతారే. ఎంత భయంకరమైన ఈ ధనవంతులు మరి ఆ భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోయి యాత్ర పడుతూ కేకలు వేస్తున్నాడు. కేకలు వేసిన ప్రయోజనమేమి? లేదా కింద చదువుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి పోతారు, మీకున్న మాకుల మధ్యలో ఒక అగాధం ఉంది అవదు అని చెప్పేస్తున్నాడు ఇక్కడ అబ్రహాము. కాబట్టి ఆ భయంకరమైన స్థితిలోకి మనమైతే దేవుని నమ్ముకున్న నమ్ముట వల్ల రక్షణ పొందుతాము, నమ్మని వానికి శిక్ష విధించబడును. యేసు ప్రభు ఎప్పుడు కూడా నరకాన్ని తోసివేసేవాడు కాదండి, ఆయన ప్రేమించేవాడు. ఆయన నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నువ్వు చెడు చేసావా, దేవుని మార్గం లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. మంచి చేసావా, దేవుని నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ ఉంటుంది. ఆ రక్షణలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు లాజర్కి ఇచ్చినటువంటి ఆ యొక్క పరలోకము మనకు కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి మాటలు గ్రహించి మరి మనం కొంతమంది సరే అగ్నిలో లాగినట్లు లాగి కొంతమంది సరే మన లక్ష్యాలు మనం నడిపిస్తున్నాం. దేవుడు కొద్దిమంది దేవుడు దీవించి నడిపించిన కాక. కాబట్టి ప్రార్థన చేసుకున్నావా?